హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఈ మధ్య వైరల్ అవుతుందండి. అది నాకు 28వ తేదీ తెలుసు, కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు అని నేను వీడియో చేయలేదు. కానీ చాలామంది అయితే వాట్సాప్ గ్రూప్లో కానీ మనకు యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానీ చాలామంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అందుకే ఈ వీడియోలో మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. మనము వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య ఏఐజీడిఎస్కు సంబంధించి ఒక వినతి పత్రం అయితే గవర్నమెంట్ అఫీషియల్స్కి పంపించడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఈ జీడిఎస్ని రిక్రూట్మెంట్ అనేది చేయండి, లేదా ఎగ్జామ్ ద్వారా ఎంపిక అనేది చేయండి. ఒకవేళ ఎగ్జామ్ అనేది మీకు ఇబ్బంది అయితే, అంటే క్రిటికల్ అయితే, మీరు మినిమం ఇంటర్ బేసిక్గా వారిని తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ అభ్యర్థులకు జాబ్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి అని కూడా మనకు ఈ లెటర్లో మెన్షన్ చేస్తున్నారండి. మనము వీటిలో ముఖ్యంగా ఏమేమి జరగబోతున్నాయని చూసుకున్నట్లయితే, జీడిఎస్కి ఎగ్జామ్ పెట్టబోతున్నారా అంటే దాదాపు జీడిఎస్కి ఎగ్జామ్ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడైతే ఒక 1 ఇయర్ వరకు ఆ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఎగ్జామ్ ఎందుకు పెట్టబోతారు అంటే మనకు పోస్ట్ ఆఫీస్లో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. ట్యాబ్స్ ఇస్తున్నారు, అంతేకాకుండా సిస్టమ్ కూడా మనకు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. కాబట్టి దీనికి హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ కమ్యూనికేషన్ ఉండేవాళ్ళని ఖచ్చితంగా కోరుకుంటారు. కాబట్టి మనకు ఎగ్జామ్ ద్వారా లేదా మంచి హై క్వాలిఫికేషన్ ద్వారా వస్తే దానికి ఫుల్ఫిల్ చేయగలుగుతారని గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడైనా అనుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ అనేది ఇప్పుడైతే ఉండదు, కానీ ఫ్యూచర్లో మాత్రం ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండబోతుందా? ఖచ్చితంగా మనకు 10th అనేది ఈ కరోనా పాస్ వల్ల చాలా అయితే వర్క్ ప్రాధాన్యత అయితేనేమి చాలా ఇబ్బందులు అయితే అన్ని దగ్గరలో జరుగుతున్నాయి. గవర్నమెంట్కి చాలామంది అయితే కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు వీటి మీద. కాబట్టి త్వరలో మనకు ప్రభుత్వము 10వ తరగతి అర్హత అనేది తీసేసే అవకాశము ఎక్కువగా ఉండబోతుంది, ఓకేనా. నెక్స్ట్, లోకల్ అభ్యర్థులకు మాత్రమే జీడిఎస్ జాబు వస్తుందా? ఇదైతే మనకు 100% ఇదైతే జరిగే అవకాశం లేదండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటేనే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించేది. అది స్టేట్ పరంగా ఎప్పటికీ చూడరు, కాబట్టి ఇది దాదాపు జరిగే అవకాశం లేదు. ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ కూడా మనకు క్వాలిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ లోకల్ అభ్యర్థులకు ఎక్కువ పర్సెంటేజ్ లేదా లోకల్ అభ్యర్థులకు మాత్రమే జాబ్స్ అనేది దాదాపు సెంట్రల్ గవర్నమెంట్స్లో జరగదు. కాబట్టి దీని మీద ఒకవేళ అలాంటిది ఏదైనా చేసినా కూడా మనం కోర్టులో కేసులు వేసి అవి నిలుపుదల చేస్తారు. కాబట్టి ఇది మాత్రం జరిగే అవకాశాలు అసలు లేవు, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్కు ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటాయా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కు ఎటువంటి మార్పులు ఉండవు. ప్రీవియస్ నోటిఫికేషన్ ఎలా జరిగిందో సేమ్ అదే విధంగా జరుగుతుందండి. మనకు ఏవైనా మార్పులు ఉండాలి అంటే మినిమం 1 ఇయర్ కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏ రాష్ట్రంలో అయినా మీకు సంబంధించిన కట్ ఆఫ్ ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రంలో అప్లై చేసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.